అన్న మీ పేరే పేరే? నా పేరు కిరణ్ అన్న. అన్న ఇక్కడ కార్పొరేటర్ ఏమైనా పనులు చేసిండారే? అంత మటుకు అయితే డెవలప్ ఏం చేయలేదు అన్న ఇప్పటి వరకు. ఏం చేయలేదా? ఏం చేయలేదు. రోడ్లు ఇట్లా మంచిగా ఉన్నాయి ఇక్కడ? ఏం బాగాలేదన్న రోడ్స్ అయితే అసలు. డ్రైనేజ్ సమస్యలు తీరినాయనే ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు అయితే డైలీ ఒకటి అయితే ఉంటుంది, గల్లీలో అయితే ఉంటుంది. అక్కడ ముందర అయితే అక్కడ అయిందంటే ఇక్కడ మొత్తం డౌన్ ఇడికి వచ్చి మా దగ్గర ముందరనే ఆగుతుంది. డ్రైనేజ్ వాటర్ ఆగుతుంది. ప్లస్ ఇక్కడ ఈ రోడ్ చాలా డేంజర్. ఇప్పుడు రెగ్యులర్ గా డైలీ ఒక 3-4 యాక్సిడెంట్స్ కంపల్సరీ అవుతుంది. ఓవర్ స్పీడ్ వల్ల ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదు ఇక్కడ. ఓన్లీ ఆ పెట్రోల్ పంప్ దగ్గర ఉంది స్పీడ్ బ్రేకర్. ఈ వైన్స్ దగ్గర యాక్సిడెంట్స్ అవుతాయి. ఒక్క దేనికి పట్టించుకోరు వాళ్ళు. ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు ఏమైనా దీన్ని యాక్ట్ ఉన్నాయా? చాలా టూ మచ్ అన్న. వర్షం వచ్చిందంటే మాత్రం భరించలేము ఆ స్మెల్ మాత్రం. అంతేనా? ఎవ్రీ డే కంపల్సరీ ఈవినింగ్ టైం లో ఒక 2 hours వరకు అయితే స్మెల్ చాలా టూ మచ్ వస్తుంది. అవునా? మరి దాని గురించి మీరు అధికారులను కలిసి కార్పొరేట్ కావచ్చు, మేయర్ నే కావచ్చు, ఇక్కడ లోకల్ వాళ్ళు మా వెనకాల బ్యాక్ సైడ్ వాళ్ళందరూ ఓన్ హౌసెస్ వాళ్ళు అందరూ అయితే కలిసిరు. అయినా కానీ రెస్పాండ్ కావట్లేదా? ఎవరో ఏ పార్టీ వాళ్ళు ఇంతమంది కార్పొరేటర్ వాళ్ళు, మేయర్ వాళ్ళు ఏ పార్టీ? అయితే బీఆర్ఎస్ ఉండే ఇక్కడ. ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా ఉందా కాంగ్రెస్? బీఆర్ఎస్. బీఆర్ఎస్ అనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తావు? 10కి. కేసీఆర్ కి ఎన్ని ఇస్తావు? రేవంత్ రెడ్డికి 1 మార్కు కూడా ఇవ్వవా? కేసీఆర్ కి ఎన్ని ఇస్తావు? 10 మార్కులు. 10 ఇస్తావా? కేసీఆర్ గవర్నమెంటే బాగుందట. కేసీఆర్ గవర్నమెంట్ బెస్ట్. అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి మేము ఏమంటుండే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటాడు. అవి అయ్యే పనులు కాదు, చెప్పే పనులు కాదు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అంటాడు. 1 రూపాయి ఇవ్వడు. ప్రజాపాలన మేమే తీసుకొచ్చినాం, అంత ముందు అంతా నియంత పాలన ఉండేది అంటుంది. కానీ ఆయన పాలనలో అందరికి తెలుస్తుంది ఇప్పుడు ఎట్లుందని చెప్పేసి. అంతేనా?